కరుగుతాయి. ఏం చేయాలి? పప్పు, పెసరపప్పును అది 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 కచ్చి ఉడికాక వాటికి కావాల్సినవి ఏంటి చెప్పు. ఏమేమి వేస్తున్నావు? పెసరపప్పు, పండుపిండాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు 2-4 రబ్బలు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ చింతపండు పులుపు అది ఉడికిన తర్వాత అది పప్పు అలాగే వేసేస్తావా లేకపోతే పప్పు వేపుతావా? వేపుతాను. సరే అయితే పప్పు వేపు చూస్తాను. నేను ఎప్పుడు వండలేదు, నువ్వు ఎలా వండుతావో చూస్తాను. ఇది కొండపిండి ఆకంటండి. ఇది చాలా మంచిదంటండి ఆరోగ్యానికి. ముందు కడిగి పెట్టుకున్నది అత్తయ్య. కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి అంటండి, ఇంకా రావంట, తగ్గుతాయంట. ఇది అత్తయ్య వంటగది అండి. ఇది నేను మా వంటగది చూపించాను కదండి. మరి 2 గదులండి కదా, మరి మాకు ఒక గదిలో మేము ఉంటాం, ఒక గదిలో అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఇక్కడ చిన్న బల్ల పెట్టుకుని అత్తయ్య ఇక్కడ వంట చేసుకుంటుంది అనమాట. పప్పు వేపుతున్నావు అత్తయ్య? పప్పు వేపుతున్నాను. ఇది అత్తయ్య వంటగది అనమాట అండి. ఇది వేగిపోయిందా? ఏం వేసేసావు? నీళ్ళు పోసాక కచ్చి ఉడికాక ఆకుకూర వేయాలి. పచ్చిమిరకాయలు, ఆకుకూర వేసి చక్కగా దగ్గరికి మగ్గనిచ్చాక రుబ్బి పులుపు వేసుకుని తాలింపు సరుకులు వేసుకుని పప్పు తాలింపు పెట్టుకుంటాను. కరివేపాకు, ఎండుమిరకాయలు వేస్తావా? కరివేపాకు, ఎండుమిరకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేస్తాను. సరే అయితే పప్పు ఉడకని మళ్ళీ వస్తాను. అయితేనే మా గదిలోకి వెళ్ళిపోతున్నానండి నేను. మావే పాపం రిక్షాకి వెళ్ళి వచ్చి పడుకున్నారు. ఇది మా గది అండి. మా పాప పడుకుంది చూడండి. అదిగండి మా పాప నిద్రపోయింది. పాప నిద్రపోయినప్పుడు నేను ఇలాగా మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇది మా వంట కదండి. నేను పొద్దున్న వంకాయ ఫ్రై చేశానండి పిల్లలకి, మీకు చూపించలేదు ఈరోజు. ఏం చేసిందో చూద్దామండి. వెళ్తున్నాను. అత్త ఏం వేసావు? పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు 2 వేసేసావా? వేసాను. పసుపు వేసాను. ఉడుకుతుంది. మళ్ళీ ఆకుకూర వేస్తాను. అది కొంచెం ఉడికాక ఆకుకూర వేస్తాను. ఆకుకూర వేస్తాను. నేను ఈసారి వండాలి. ఆకు తెప్పించి మీ అబ్బాయితో ఆకుకూర వేస్తున్నాను. వేసేస్తున్నావా? సరే చూస్తాను. ఆకుకూర వేసావా? వేసేసానమ్మా. అది మెత్తగా అది ఇది కలిసి పప్పు ఇది ఉడకాక అప్పుడు తాలింపు పెట్టాలి. సరే అయితే మళ్ళీ వస్తానే. అయితే ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? ఉడికిందమ్మా. ఉప్పు కారం వేసి. ఏంటది? కారం వేస్తున్నావా? కారం వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ అప్పుడు దించి రుబ్బుతావా? రుబ్బుతాను. సరే ఉడకని రుబ్బేటప్పుడు చూస్తానే. అయిపోయింది అత్తయ్య పప్పు? అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం చేస్తావు? రుబ్బాక తాలింపు పులుపు వేసి మళ్ళీ ఉడకనిచ్చి చాలా బాగా ఉడికింది అత్తయ్య పప్పు. మెత్తగా ఉడికిపోయింది. ఆకుకూర కూడా చాలా మెత్తగా అయిపోయింది. కుక్కర్లో వేసినట్టు అయిపోయింది. నువ్వు కుక్కర్లో వేయలేదుగా?
కుక్కర్లో వేసినట్టే ఉడికిపోయిందే. అత్తయ్య ఎంతవరకు వచ్చింది నీ పప్పు? ఉడికిందమ్మా, తాలింపు పెడతాను. అదిగో పప్పు, ఇదిగో తాలింపు. తాలింపుకి ఏమేమి వేస్తున్నావు? జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయ, మామూలు ఎల్లు. సరే, తాలింపు వేసి పచ్చి నూనె. తాలింపు అయిపోయిందా? అయిపోయింది. వేసేస్తున్నా పప్పు. చూడండి, ఇదిగోండి మా పాప లెగిసిపోయిందండి. పాప పక్క నుంచి అల్లరి చేసేస్తుంది. టేస్ట్ చూసుకో, చేతులు వేసుకుని టేస్ట్ చూసి చెప్పు. చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఏది చూపించు గట్టితో, టేస్ట్ చూడు. చాలా బాగుంది. ఇదిగోండి మా పాప. రే ఇచ్చుడు, ఇచ్చుడు తల్లి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు తల్లి, హాయ్ చెప్పు. చూసారా, పక్కన పాపను చూసుకుంటూ మీకోసం నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళందరూ ఫ్యామిలీ కదండి, ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నెంబర్ని నేను కూడా అయ్యాను కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇదిగోండి అత్తయ్య చేసే వంట చూపిస్తున్నాను ఈరోజు. అత్తయ్య చేసింది పప్పు. ఏం కూర అత్తయ్య? అది పప్పు పప్పు కండపిండి నాకు వండిందండి ఈరోజు. అది తినడం వలన ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ రావు, ఉన్నాయి కూడా కరిగిపోతాయి అంటండి. దయచేసి అందరూ కూడా అది వండుకొని తినండి. మార్కెట్లో కూడా ఉంటుంది. మునగాకు కూడా మంచిదేనా? మునగాకు అయితే దేనికి మంచిది? మునగాకు దేనికి మంచిది? కళ్ళకి మంచిదా? అప్పుడప్పుడు మనం ఇలా పెద్దవాళ్ళు చెప్పేవి మనం వినాలి కదండి, నేను తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరు అవి ఏమీ వండట్లేదండి, అందుకే మనకి త్వరగా కళ్ళు ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి కిడ్నీలో స్టోన్స్ అంటున్నారు, నొప్పి అంటున్నారు. ఇది వండుకొని తినడం వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట అండి. బాయ్ అండి.